మనసుని గట్టిగా కదిలిస్తే చాలు నిల్చున్న చోటే కుప్పగూలిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరిపై నమ్మకం పోతే జీవితంలో 1,00,000 మంది పట్ల జాగ్రత్తగా ఉండేలా చేస్తారు. ప్రతి నవ్వు వెనుక గట్టిగా తగిలిన గాయాలు మస్తుగుంటాయి. అందరూ గతాన్ని మర్చిపోయి ముందుకెళ్ళమంటారు. నేను మాత్రం గతంలో జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుని ముందుకెళ్ళమంటా. కొన్నిసార్లు విలువైన గుణపాఠాలు విలువలేని వ్యక్తుల వల్లే నేర్చుకుంటాం. అబద్ధం నిజం పోటీ పడితే అందులో ఖచ్చితంగా అబద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధం కనిపించినంత అందంగా నిజం కనపడదు. అది కనపడినా ఎవ్వరు చూడాలనుకోరు. అవసరాల కోసం చేసే స్నేహాలు, అందం చూసి పుట్టే ప్రేమలు, ఆస్తులు చూసి కలుపుకునే బంధాలు. మావా ఇది రీల్ కాదు, ఇదే రియాలిటీ. లవ్ చేస్తే ఒక్క గొడవతో పోతుంది, అందం ఒక జబ్బుతో పోతుంది, గౌరవం ఒక తప్పుతో పోతుంది, మరి ప్రాణం క్షణంలో పోతుంది మావా. మరి దేనిని చూసి మావా గర్వపడుతున్నారు అందరూ? పొరపాటున ఏదైనా తప్పు చేసి చచ్చిపోతే చచ్చి కాదు బతికి చూపియాలంటారు. సరే అట్లా కాదు బతికైనా చూపిద్దామంటే ఎందుకు బతికేవరో సావకా అంటారు. ఈ జనాలతో ఎలా ఉన్నా చావే మావా. నలుగురు మోసే చావైతే నలుగురు ఏమనుకుంటారో అని బతకడం కూడా చావే కదా. అందుకే పాజిటివ్ ఉండే వాళ్ళని ఏ విషయం చంపదు. నెగిటివ్ ఊహించే బుర్రని ఏ